యొక్క వాక్యమే మన జీవితాన్ని మారుస్తుంది. యేసు ప్రభు వారు అనేకుల్ని స్వస్థత పరిచారు, కానీ స్వస్థత పరచబడిన వారు హతసాక్షులుగా తీర్చబడలేదు. ఎవరు హతసాక్షులుగా తీర్చబడ్డారు? దేవుడి యొక్క స్వరమును విని ఆయన మాట ప్రకారముగా జీవించిన వారు మాత్రమే సువార్తను ప్రకటించారు, హతసాక్షులుగా తీర్చబడ్డారు. ఈ దినం ఆయన మాటకు విని ఆయన మాటకు లోబడిన వారినే దేవుడు బహు గొప్పగా దేవుడు వాడుకుంటాడు. ఈ దినం దేవుడి యొక్క సన్నిధిలో, అయ్యా నీ మాటను నేను అంగీకరించడానికి, నీ మాటను నేను స్వీకరించడానికి, నీ మాటకు నేను లోబడడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా అని దేవుడి యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా సంగమా, నీ జీవితంలో వ్యత్యాసము తీసుకొని వచ్చింది ఈ ఆలయము కాదు, నేను కాదు, ఇక్కడున్న వారు ఎవరు కాదు, ప్రభువే నీ జీవితాన్ని మార్చాలి. ఆయన మార్చలేనట్లయితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ బ్రతుకుని మార్చలేరు. మార్చడానికి శక్తిగల దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉండగా మన జీవితాలను ఆయన సన్నిధిలో మనము సమర్పించుకుందాం.